వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. నిజామాబాద్ జిల్లా స్థాయి మత్స్య ప్రగతి ప్రణాళిక సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా ఘనంగా తలసీమియా దినోత్సవ వేడుకలు. నిజామాబాద్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంతో పాటు పలు కార్యక్రమాలు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ నెల 10న జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి. నిజామాబాద్ నగరంలోని మిర్చ్ కాంపౌండ్లో వాల్ పెయింటింగ్ వేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్కు శుభాకాంక్షల వెల్లువ. నిజామాబాద్ నగరంలోని తన నివాసంలో హాజరై శుభాకాంక్షలు తెలిపిన పలువురు కాంగ్రెస్ నాయకులు. బడభీంగల్లో గత నెల రోజులుగా పంట కొనుగోలు చేయకపోవడంతో రైతుల ఇబ్బందులు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులతో కొనుగోలు చేయాలని ఆదేశించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. పాడి రైతుల ఆర్థికాభివృద్ధిలో పశు సంపద కీలక పాత్ర పోషిస్తుంది. కామారెడ్డి జిల్లా లింగపూర్లో ఉచిత పశు వైద్య శిబిరంలో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. గంగపుత్రుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రైతు వారోత్సవాల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా స్థాయి మత్స్యశాఖ ప్రగతి మరియు ప్రణాళిక సమావేశాన్ని శుక్రవారం నగరంలోని స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు వారి శాఖ ద్వారా మత్స్యకారుల కోసం చేపట్టిన ప్రగతి నివేదికను చదివి వినిపించారు. అంతకుముందు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేను పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన, తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మత్స్యకారుల సంఘం ప్రతినిధులు పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. మత్స్యకారులకు బీమా సౌకర్యం, రాయితీపై వాహనాలు, సంఘ భవనంతో పాటు జిల్లాకు గంగపుత్ర సంఘం కార్పొరేషన్ చైర్మన్ను కేటాయించాలని ఎమ్మెల్యేకు విన్నవించగా తప్పకుండా వాటికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మత్స్యకారులకు అనువుగా జిల్లాలో పుష్కలంగా జల వనరులు, చెరువులు ఉన్నాయని ఇక్కడి నుండే చేప పిల్లల పెంపకం చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం తద్వారా కృషి చేస్తామని పేర్కొన్నారు. మత్స్యకారులకే కాకుండా ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద 5 లక్షలు ప్రమాదవశాత్తు చనిపోతే అందజేయడం జరుగుతుందని, అందుకు సంబంధించి ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కూడా కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. మత్స్యకారులకు పెన్షన్ అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. అదేవిధంగా అరసపల్లిలో మత్స్యకారుల కోసం కేటాయించిన భూమి గతంలో కబ్జాకు గురైందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాన్ని కాపాడడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆ భూమిని కాపాడే విధంగా అధికారుల చొరవతో ప్రహరీ నిర్మాణం చేపట్టడంతో పాటు సంఘ భవన నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఉమారాణి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఫిషరీస్ అధ్యక్షులు శ్రీనివాస్, సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి సాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ నరేష్, కిరణ్, డివిజన్ నెంబర్ 1 కార్పొరేటర్ అగ్గు భోజన, ఆయా గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో క్వాలిటీ కంట్రోల్ అన్నీ చెక్ చేసి మన సీడ్ వచ్చే వరకు లేట్ అవుతా ఉన్నాం. సో ఇప్పుడు చెప్పిన వాళ్ళు కూడా మనకు సీడ్ తొందరగా ఇవ్వాలని చెప్తా ఉన్నాం. కాబట్టి మనము ఒక ప్రపోజల్ పెడతాం. ఏంటంటే మన నిజామాబాద్ జిల్లాలోనే ఇంత పెద్ద వాటర్ బాడీస్ ఉన్నాయి. పొద్దుపాటు ప్రాజెక్ట్ ఉంది, నిజాంసాబాద్ ప్రాజెక్ట్ ఉంది. మనమే ఒక సీడ్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి సీడ్ ప్రొక్యూర్మెంట్ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేసుకొని మనం చేపట్టాలని ఇక్కడనే పెంచుకొని మన జిల్లాకి వచ్చేసి మన జిల్లాకు సరిపోయేదాన్ని కూడా మనం ఇక్కడ పెంచుకుంటే బాగుంటుంది. అది పోచంపాడులో మన సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్తో కూడా. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ నెల 10న జరిగే ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పిలుపునిచ్చారు.
నగరంలోని మిర్చి కాంపౌండ్ రోడ్లో శుక్రవారం వాల్ పెయింటింగ్ వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో సుమారు 8,000 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని తెలిపారు. 10న సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభకు ఇందూరు జిల్లా నగరవాసులు భారీగా తరలి రావాలన్నారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మోడీకి ఘనంగా ఆహ్వానం పలకాలన్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో విజయం సాధించిన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీకి మరింత ఆదరణ పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఇల్లెందుల ప్రభాకర్, దాంపల్లి మురళి, బంటు ప్రవీణ్, కైరంకొండ మురళి తదితరులు పాల్గొన్నారు. 2025-26 ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను అన్ని శాఖల అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ నెల 13 నుండి 19 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలను పోలీస్ విభాగం, విద్యాశాఖ, విద్యుత్, ఆర్టీసీ, పోస్టల్, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు జిల్లా ఇంటర్ విద్యాధికారితో సమన్వయం చేసుకుంటూ సప్లిమెంటరీ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో 39 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉదయం మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2వ సంవత్సరం పరీక్షలు ఉంటాయని, జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లతో పరీక్షలను నిర్వహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు బిగించడం జరిగిందని, ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కిరణ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, పోలీస్ అధికారులు, పోస్టల్ అధికారులు, ఆర్టీసీ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. అలాగే ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ అధికారులు నుస్రత్ జహాన్, రజియా సుల్తానా తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి శుక్రవారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం కార్పొరేషన్ చైర్మన్గా నియామకమైన చంద్రశేఖర్ గౌడ్ను పలువురు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం కార్పొరేషన్ చైర్మన్గా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బాడ్సి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు మోత్కూరి చంద్రశేఖర్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. శేఖర్ గౌడ్ నియామకం పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు, ఇతర పార్టీల నాయకులు, అధికారులు, అనధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు తన నివాసంలో శేఖర్ గౌడ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైనట్లు సమాచారం అందుకున్న నాయకులు, కార్యకర్తలతో సందడిగా మారింది. తనను తెలంగాణ రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి చంద్రశేఖర్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా మోత్కూరి చంద్రశేఖర్ గౌడ్ ఈరోజు తన నివాసంలో శేఖర్ గౌడ్ను సన్మానించి కాంగ్రెస్ నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ శేఖర్ గౌడ్కు ఈ పదవి అందించినందుకు సంతోషిస్తున్నామన్నారు. పార్టీలో పనిచేసిన వారికి గుర్తింపు లభిస్తుందని, మున్ముందు ఇంకా పదవులు చేపట్టాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, నగర మేయర్ ఉమారాణి, కాంగ్రెస్ నాయకులు తదితరులు తన నివాసంలో శేఖర్ గౌడ్కు షాల్వా కప్పి పూలబొక్కేతో సన్మానించి స్వీట్లు తినిపించి మున్ముందు మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కెఆర్ రవీందర్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్లో పనిచేసిన శేఖర్ గౌడ్ గారికి ఈరోజు డాడీ టాపర్స్ వెల్ఫేర్ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించే సందర్భంలో మా ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్ వచ్చిన మేము కూడా చాలా సంతోషపడుతూ వారు ఇంకా ఎన్నో పదవులలో అధిరోహించాలని ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ అన్న గారికి, సీఎం గారికి, అలాగే సుదర్శన్ రెడ్డి సార్ గారికి, షబీర్ అలీ గారికి, దీంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ రూరల్ కాన్స్టిట్యూన్సీలో తాను చేసిన సేవలను గుర్తించిన భూపత్ రెడ్డి గారికి అలాగే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. బడాభీమ్గల్ గ్రామంలో పంటను అమ్ముకోవడానికి రైతులు ఇబ్బంది పడుతూ ఉండడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలో గత నెల రోజుల నుండి ప్రభుత్వం పంట కొనుగోలు చేయక పంటను అమ్ముకోవడానికి రైతులు ఇబ్బంది పడుతుండడంతో ధాన్యం కొనుగోలు సెంటర్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరారు. బడా భీమ్గల్ గ్రామంలో పంటను అమ్ముకోవడానికి రైతులు ఇబ్బంది పడుతుండడం, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అయితే బడా భీమ్గల్ విలేజ్ ఉన్నా నేను, మీరు వచ్చిపోయారట కదా బడా భీమ్గల్ విలేజ్ లో. ఇదెంతనమ్మా సెంటర్? ఇది ఐకేపీ సెంటర్ లో ఉన్నా నేను ఇప్పుడు ఐకేపీ సెంటర్ లో ఉన్నా. అయితే ఇక్కడ ప్యాథెటిక్ ఏంటంటే ఒక 50 లారీలకు సరిపడా
కుప్పలు ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు ఇక్కడ అడిగితే ఇప్పుడు నంబర్ నేను ఇక్కడ ఈ ఐకేపీ వాళ్ళు ఉన్నారు, ఆ సీసీ ఉన్నాడు, ఆ పిల్లగాన్ని అడిగితే అంటే ఏమైందంటే యాక్చువల్గా నేను ఒక లేడీ ఉంది ఒక దగ్గర, ఆ లేడీ దగ్గరికి పోయి పాడి రైతుల ఆర్థికాభివృద్ధిలో పశు సంపద కీలక పాత్ర పోషిస్తుందని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం లింగాపూర్ గ్రామంలో ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిబిరంలో మొత్తం 20 గేదెలకు గర్భకోశ వ్యాధి చికిత్సలు అందించగా 16 పశువులకు సాధారణ వైద్య సేవలు అందించారు. అలాగే 23 దూడలకు నట్టల నివారణ మందులు వేశారు. కాఫ్ ర్యాలీ నిర్వహించి 35 మంది రైతులకు పశు సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ పాడి రైతుల ఆర్థికాభివృద్ధిలో పశు సంపద కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పశువులకు సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా ఉత్పాదకత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పశు వైద్య సేవలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశు పోషణ, దూడల సంరక్షణ, పశు గ్రాసాల పెంపకం అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ భరత్, కౌన్సిలర్ కాసర్ల రాణి, విజయ్, డైరీ అధ్యక్షుడు బండారి నరేందర్ రెడ్డి, కార్యదర్శి మంచాలరాజు, సంజీవ్ రెడ్డి, పాడి రైతులు, పశు వైద్య సిబ్బంది, బి ప్రవీణ్ గౌడ్, గోపాల మిత్రులు, బాబాగౌడ్, బాలయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం కార్పొరేషన్ చైర్మన్ మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్ను నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం కార్పొరేషన్ చైర్మన్గా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బాడ్సీ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. శేఖర్ గౌడ్ నియామకం పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు, ఇతర పార్టీల నాయకులు, అధికారులు, అనధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు తన నివాసంలో శేఖర్ గౌడ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైనట్లు సమాచారం అందుకున్న నాయకులు, కార్యకర్తలతో సందడిగా మారింది. తనను తెలంగాణ రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి చంద్రశేఖర్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా మోత్కూరి చంద్రశేఖర్ గౌడ్ ఈరోజు తన నివాసంలో శేఖర్ గౌడ్ను సన్మానించి కాంగ్రెస్ నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ శేఖర్ గౌడ్కు ఈ పదవి అందించినందుకు సంతోషిస్తున్నామన్నారు. పార్టీలో పనిచేసిన వారికి గుర్తింపు లభిస్తుందని, మున్ముందు ఇంకా పదవులు చేపట్టాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, నగర మేయర్ ఉమారాణి, కాంగ్రెస్ నాయకులు తదితరులు తన నివాసంలో శేఖర్ గౌడ్కు షాల్వా కప్పి పూల బొక్కేతో సన్మానించి స్వీట్లు తినిపించి మున్ముందు మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె రవీందర్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఆకర్షణీయమైన జీతం కోసం ఎదురు చూస్తున్నారా? చదువుతో సంబంధం లేదు, కేవలం మీ వద్ద నైపుణ్యత ఉంటే చాలు. స్థానిక నిజామాబాద్ వాసులకు మాత్రమే ఈ అవకాశం. నంబర్ 1 ఇంటర్నెట్ సర్వీసెస్ సామా బ్రాడ్బాండ్ ఈ అవకాశాన్ని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ నంబర్ను సంప్రదించండి 7288009992. వార్తలకు తిరిగి స్వాగతం. పశు సంపదను రైతులు, నిరుద్యోగులు తమ భవిష్యత్తును ఆర్థిక పరిపుష్టికి ఎంచుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ గంగాధరయ్య సూచించారు. శుక్రవారం ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా ఉచిత పశు వైద్య శిబిరాన్ని, పశు పోషణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్దిపాటి జాగ్రత్తలతో పాల ఉత్పత్తిని పెంచుకుని తమ కుటుంబాలను బాగు చేసుకోవాలని సూచించారు. ఉదయం, సాయంత్రం పూట కష్టపడితే మంచి లాభాలు వస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు, మహిళా సంఘాలు దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్ పాల్గొన్నారు. నగరంలోని 15వ డివిజన్ అర్సపల్లిలో షార్ట్ సర్క్యూట్తో ఓ ఇల్లు దగ్ధమైంది. పూర్తి వివరాలు చూద్దాం. నగరంలోని 15వ డివిజన్ అర్సపల్లిలో షార్ట్ సర్క్యూట్తో ఓ ఇంటి ముందు భాగం దగ్ధమైంది. స్థానికులు ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయగా అతి తొందరలోనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా తలసీమియా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, ప్రపంచ తలసీమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ డునాండ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా చైర్మన్ బుస్సా ఆంజనేయులు మాట్లాడుతూ మానవ సేవే మహోన్నత సేవ అని, రెడ్ క్రాస్ సంస్థ సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. తలసీమియా బాధితులకు నిరంతరం రక్తదానం అవసరమని, ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే బాలభవన్లో వ్యాసరచన మరియు చిత్రలేఖన పోటీల్లో విజేతలైన
విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం రెడ్ క్రాస్ తలసేమియా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సెంటర్లో తలసేమియా బాధిత చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే ఈ సందర్భంగా తోట రాజశేఖర్ 87వసారి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్, కార్యదర్శి గోక అరుణ్ బాబు, డివిజన్ చైర్మన్ డాక్టర్ కె శ్రీశైలం, మండల చైర్మన్ వెంకటేశ్వర్లు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి రాజేష్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ బొద్దుల రామకృష్ణ, రెడ్ క్రాస్ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ తలసేమియా దినోత్సవం మరియు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున అందరికీ కూడా మరొకసారి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు, తర్వాత శుభాకాంక్షలు. ఈ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లాలో అత్యంత మంచి విధంగా ఈ సేవలు అందిస్తున్నది. దాంట్లో అందరి సహకారము, ముఖ్యంగా మా గవర్నర్ గారి నుంచి కలెక్టర్ గారు ఇలా త్రిపాఠి గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరి సహాయ సహకారాలతో, రక్తదాతల సహాయ సహకారాలతో, మా మెంబర్స్ రెడ్ క్రాస్ మెంబర్స్, ఎంసీ మెంబర్స్ అందరి సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ వెళ్తున్నాము. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో రాత్రి కురిసిన వర్షానికి మొక్కజొన్న కుప్పలు తడిసిపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో పలు గ్రామాల్లో ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వారం రోజులు గడుస్తుంది. గోనె సంచులు లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి కేంద్రాల్లో నిల్వ ఉన్న మొక్కజొన్న కుప్పలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. దీంతో రైతుకు ఎంతో నష్టం వాటిల్లింది. ఇటు దళార్లకు మొక్కజొన్న అమ్ముకుందామంటే క్వింటాల్కి 700 నష్టపోతున్నామని రైతు వాపోతున్నారు. ఇటు ప్రభుత్వం మొండి వైఖరితో రైతులు నలిగిపోతున్నారు. తక్షణమే గోనె సంచులు ఇప్పించాలని ఈరోజు జాతీయ రహదారిపై పలు మండలాల రైతులు ధర్నా చేపట్టారు. లోకేశ్వర్ ఎంఆర్ఓ సూర్యారావు మరియు ఎస్ఐ అశోక్ కుమార్ ధర్నా స్థలానికి చేరుకుని రైతులకు సంచులను మరియు లారీలను అందేలా చూస్తారని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను సద్దుమణిగించారు. రెంజల్ మండలంలో 4వసారి ఆడపిల్ల కానుక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రెంజల్ మండలంలోని కల్యాపూర్ గ్రామంలో 4వసారి ఆడపిల్ల కానుక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కల్యాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ మైని మోహన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఆడపిల్ల కానుక కార్యక్రమానికి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడపిల్లలకు పుస్తె మెట్టలు అందజేశారు. గ్రామంలో ఇది 4వసారి నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని చిన్నారికి ఆశీర్వాదాలు అందజేశారు. ఈ కార్యక్రమం గ్రామంలో ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు లింగారం, మైనిరాజు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. నందిపేటలో పరిశుభ్రతకు పెద్దపీట వేశారు. ప్రధాన కూడళ్లలో చెత్త డ్రమ్లను ఏర్పాటు చేశారు. నందిపేట మండల కేంద్రంలో గ్రామ పరిశుభ్రతను కాపాడే లక్ష్యంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్ల వద్ద చెత్త డ్రమ్లను ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ప్రజలు చెత్తను డ్రమ్లోనే వేయాలని గ్రామ పంచాయతీ సూచించింది. ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రం లింగం మాట్లాడుతూ పారిశుద్ధ్యం ప్రతి ఒక్కరి బాధ్యత అని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచితేనే వ్యాధులకు దూరంగా ఉండగలమన్నారు. స్వచ్ఛమైన గ్రామం కోసం ప్రతి గ్రామస్తుడు సహకరించాలని, చెత్తను రోడ్లపై, కాలువల్లో వేయకుండా చెత్త డ్రమ్లలోనే వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే గ్రామంలో పరిశుభ్ర వాతావరణం ఏర్పడేందుకు ప్రజలు పంచాయతీకి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామచందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేందర్, వార్డు సభ్యులు గంగాధర్, చింత శ్రీనివాస్, అన్వేష్ గౌడ్, పెట్ల శ్రీనివాస్, రవి, భాస్కర్, చేపూరు వినీత్, సెంట్రింగ్ గంగన్న తదితరులు పాల్గొన్నారు. నగరంలోని గృహ నిర్మాణ, లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ కార్యాలయంలో కార్మికుల సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని నామదేవాడలో గృహ నిర్మాణ, లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా డిఎల్సి యాదయ్య, సంఘం అధ్యక్షులు బండారి కల్లెడ గంగాధర్, కార్యదర్శి ఆసిఫ్లు మాట్లాడుతూ ఈ నెల 1 నుంచి 10వ తేదీ వరకు మేడే ఉత్సవాలు సంఘంలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. నిజామాబాద్ జిల్లాలో కార్మికుల సంక్షేమ పథకాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. లేబర్ కార్డు కలిగిన కార్మికులు రెన్యువల్ చేసుకోవాలన్నారు. కార్మికుల పిల్లలు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వారు న్యాక్ ద్వారా శిక్షణ పొంది ధృవపత్రం పొందాలని సూచించారు. గుత్తేదారులు, తాపీ మేస్త్రీలు, మహిళా కార్మికులు ప్రతి ఒక్కరూ రెన్యువల్ చేసుకోవాలన్నారు. ఇంకా ఈ సమావేశంలో కోశాధికారి రామాంజనేయులు, శాంతయ్య, వేణు, షిండే, అనీస్ మేస్త్రి, దర్పల్లి సాయిలు, శివాజీ మేస్త్రి, ఒడ్డెన్న, రవి, భూపాల్ తదితరులు పాల్గొన్నారు. సంఘం నుంచి పుట్టినటి 14 రంగాల కార్మిక సంఘాలు, భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘాలు, అంటే ఈ యొక్క సంఘం అంటే కన్నతల్లిగా మరి ఇక్కడ నుంచి పుట్టినట్టు సంఘాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఈ కార్మికులు ఉంటేనే భవనాలు తయారు చేసే కార్మికులు. ఈరోజు మరి మేడే ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ఒక భాగంగా కార్మికులకు కూడా ఈ ఇష్యూ తీసుకొని ఈ రోజు 1 నుంచి 10 రోజుల 10 తారీఖు వరకు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. రెంజల్ మండలంలోని నీలా పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ ఇమ్రాన్ బేగ్, సర్పంచ్ ఖ్యాతం యోగేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా PSCS అధ్యక్షులు ఇమ్రాన్ బేగ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కృషితో నీలాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ఆయన సూచించారు. క్వింటాల్కి ప్రభుత్వ మద్దతు ధర 2,400 రూపాయలు ప్రకటించడం జరిగిందన్నారు. నీలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు కృషి చేసినటువంటి మాజీ మంత్రి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రామ్దాస్, కాంగ్రెస్ జిల్లా నాయకులు ఎమ్మెల్యే రాజు, కందకుర్తి మాజీ సర్పంచ్ కలీం బేగ్, పాలకవర్గ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నందిపేటలో సంచలనం రేపిన హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని మాయాపూర్ గ్రామంలో సంచలనం సృష్టించిన అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. మృతుడి భార్యతో పాటు 17 ఏళ్ల కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మాయాపూర్ గ్రామానికి చెందిన పుంటికుర ముత్యం ఈ నెల 6వ తేదీన అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఈ ఘటనపై నమోదైన కేసును నందిపేట పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా మృతుడి భార్య పుంటికుర లలిత మరియు వారి కుమారుడే హత్యకు పాల్పడినట్లు బయటపడింది. విచారణలో కుటుంబం ఆర్థిక పరిస్థితులు అలాగే మృతుడి అక్రమ సంబంధాల వ్యవహారాల కారణంగా ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మే 5వ తేదీ రాత్రి ముత్యం మద్యం సేవించి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో లలిత చీర అంచుతో మెడ బిగించి హత్య చేయగా కుమారుడు కాళ్ళు పట్టుకొని సహకరించినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మద్యం మత్తులో మంచం మీద నుండి పడిపోయి మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు విచారణలో తేలింది. అయితే మృతుడి కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు శాస్త్రీయ ఆధారాలతో విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు. నిందితురాలు లలితతో పాటు ఆమె కుమారుడిని కోర్టులో హాజరుపరచగా హత్యకు ఉపయోగించిన చీరముక్క, చెద్దరి, కత్తెరను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును వేగంగా ఛేదించిన నందిపేట పోలీసుల పనితీరుపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని డీజే శివ ఇంద్రమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమానికి కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సారెడ్డి పాల్గొన్నారు. గృహ ప్రవేశం పొందిన దంపతులకు కొత్త దుస్తులు పెట్టి వారిని ఆశీర్వదించారు. అనంతరం గృహ ప్రవేశానికి వచ్చిన కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డిని శాలువా, పూలమాలతో సన్మానించి ఇల్లు లేని మాకు 5 లక్షల రూపాయలు ఇంద్రమ్మ ఇల్లు పథకం కింద మంజూరు ఇప్పించినందుకు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇల్లు లేని ప్రతి బీద బిడ్డకు ఇంద్రమ్మ ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ దామోదర్ గౌడ్, మండల కోశాధికారి రేవంత్ రెడ్డి, గంగయ్య, వెంకటాపూర్ ఉప సర్పంచ్ నరేందర్, సహకార సంఘం డైరెక్టర్ రాజేందర్, ఇంద్రమ్మ కమిటీ మెంబర్ రమణ, రాజేశ్వర్, రాజేందర్, లావణ్య, లహరి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భగవాన్ దాస్, అంసాపూర్ మధు, జంగన్న, సతీష్, కుక్కునూరు సర్పంచ్ లతీషా, భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాసంగి సన్నవడ్లకు బోనస్ ఇచ్చి తేమతో నిమిత్తం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సిపిఐఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బి ప్రసాద్ తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్రాములు, వెంకటేష్, శంకర్ గౌడ్, నాగన్న, జిల్లా కమిటీ సభ్యులు సురేష్, నాయకులు మార్కంటి, అంజయ్య, చక్రధర్ రాజులతో కలిసి నిజామాబాద్ టౌన్లో గల గంజిలో పర్యటన చేశారు. రైతులను, ఐకేపీ అధికారులను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని తేమతో నిమిత్తం లేకుండా కొంటామని ప్రభుత్వం మాటల్లో చెప్తుంది, కానీ ఆచరణలో 15% కంటే తక్కువ తేమ ఉంటేనే కొనాలని, ఒక్క రోజులో 40,000 క్వింటాళ్లు ధాన్యానికి మించి కొనొద్దని ఐకేపీ సెంటర్లకు ప్రభుత్వం పరిమితి విధించడం ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. నిజామాబాద్లో BLTO ఆధ్వర్యంలో బీడీ పరిశ్రమలో వేతనాల పెంపుదల చర్యలు సఫలం కావడంతో సంబరాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ముబారక్ నగర్ దేశాయ్ బీడీ సెంటర్లో బీడీ ప్యాకర్లు, బట్టి, చాటన్, టేకేదారులకు కమిషన్ రేటు పెంపుదలకు, కార్మికులకు వేతనాల పెంపుదలకు కృషి చేసిన తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం BLTO రాష్ట్ర అధ్యక్షులు సిరిగద్ద సిద్దిరాములకు సన్మానం చేశారు. అనంతరం కార్మికులు, టేకేదారులు స్వీట్లు పంచుకోవడం, టపాకులు పేల్చారు. అనంతరం BLTO రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు మాట్లాడుతూ బీడీ ప్యాకింగ్ కార్మికులకు నెలకు 4,500, ఇతర నెలసరి జీతాల ఉద్యోగులకు నెలకు 2,200 మరియు బీడీలు చుట్టే కార్మికులకు 1000 బీడీలకు 6 రూపాయలు, బీడీ టేకేదారులకు 1000 బీడీలకు 6 రూపాయలు పెంపుదలకు బీడీ యాజమాన్య సంఘాలకు, బీడీ కార్మిక సంఘాలకు మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTO రాష్ట్ర కోశాధికారి సయ్యద్, నిజామాబాద్ జిల్లా కార్యదర్శి వేణు, ముబారక్ నగర్ దేశాయ్ బీడీ సెంటర్ బీడీ ప్యాకర్లు సాయాగౌడ్, ఖాన్, సాయిలు, పద్మ, పుష్పలత, జమున, గంగమణి, శ్రీను, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ 3వసారి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ తొలిసారిగా తెలంగాణ, హైదరాబాద్కు రావడం జరుగుతుందని, ఈ భారీ బహిరంగ సభను బీజేపీ నాయకుడు, పార్టీ అభిమానులు, ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. నిజామాబాద్ జిల్లా స్థాయి మత్స్య ప్రగతి ప్రణాళిక సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా ఘనంగా తలసీమియా దినోత్సవ వేడుకలు. నిజామాబాద్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంతో పాటు పలు కార్యక్రమాలు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ నెల 10న జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి. నిజామాబాద్ నగరంలోని మిర్చ్ కాంపౌండ్లో వాల్ పెయింటింగ్ వేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్కు శుభాకాంక్షల వెల్లువ. నిజామాబాద్ నగరంలోని తన నివాసంలో హాజరై శుభాకాంక్షలు తెలిపిన పలువురు కాంగ్రెస్ నాయకులు. బడభీంగల్లో గత నెల రోజులుగా పంట కొనుగోలు చేయకపోవడంతో రైతుల ఇబ్బందులు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులతో కొనుగోలు చేయాలని ఆదేశించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. పాడి రైతుల ఆర్థికాభివృద్ధిలో పశు సంపద కీలక పాత్ర పోషిస్తుంది. కామారెడ్డి జిల్లా లింగపూర్లో ఉచిత పశు వైద్య శిబిరంలో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.